హాయ్ అండి. బీట్రూట్తో హెల్తీగా చపాతీ ఎలా చేయాలో చూద్దామా. బీట్రూట్ కర్రీ తిన్న వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక బీట్రూట్ తీసుకొని సన్నగల ముక్కలు కట్ చేసి పెట్టుకొని మిక్సీకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక స్ట్రైనర్ ద్వారా వడకట్టుకోవాలి. ఇంకొక గిన్నెలోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ వచ్చేసి నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బీట్రూట్ రసాన్ని అంతా వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చపాతీ పిండిని తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు చేసుకొని ఒక ఉండని తీసుకొని కొంచెం గోధుమ పిండి చల్లుకొని మనం చపాతీ ఎలా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలి. అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత చపాతీని అయితే వేసుకొని కాల్చుకోవాలండి. బబుల్స్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీ కాల్చుకోవాలంటే అప్పుడే సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, పొరలుగా బాగా వస్తాయండి. చాలా టేస్ట్ ఉంటాయి.